డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. కొడాలి నాని ఇంతవరకు ఎందుకు అరెస్టు కాలేదు అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైతే దానికి ఖచ్చితమైన సమాధానం ఏమిటి అని అంటే, కూటమిలో కొంతమంది నాయకులే ఆయన్ని కాపాడుతున్నారు, అందున ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆయన్ని కాపాడుతున్నారు అని ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రచారం జరుగుతుంది. అది పక్కాగా వాస్తవం అని చెప్పటానికి కొన్ని నిదర్శనాలు నేను ముందుకు ప్రూఫ్ లాగా తీసుకొస్తాను. మరి మీరు కూడా వాటిని చెక్ చేసుకొని అది నిజమా కాదా అని తేల్చుకోండి. మరి అటువైపు కూటమి నాయకుల్ని, ఇటు జగన్మోహన్ రెడ్డిని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ కొడాలి ఆడుతున్న ఒక అద్భుతమైన డ్రామా ఎంత రక్తి కడుతుందో, ఆయనకి ఎంత ఉపయోగకరంగా ఉందో చూడండి. పిచ్చోడ్లాగా వల్లభనేని వంశీయే అనవసరంగా దొరికిపోయి జైల్లో చుట్టూతా తిరిగి రూపం మారిపోయి అందగాడు కాబట్టి అరెస్ట్ చేశాడని జగన్మోహన్ రెడ్డి చెప్పి తర్వాత ఆయనే గుర్తుపట్టలేని స్టేటస్కి వెళ్ళిపోయాడు. అలాంటిది వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు ఫ్రెండ్సే అయినా ఈయన తెలివి దివిటీలాగా వెలిగిపోతుంది. వెనకటి గుండమ్మ కథ సినిమాలో కూడా రమణారెడ్డి క్యారెక్టర్ ఎన్టీఆర్ని ఒకనొక సందర్భంలో అంటారు, ఏదో పిచ్చోడు అనుకున్నాం కానీ వీడు కూడా గటికుడిలాగే ఉన్నాడా అంటే, అప్పుడు రామారావు అంటాడు, ఆ ఉన్నోళ్ళందరూ ఎదవలైతే మన తెలివికేం దివిటీలాగా వెలిగిపోదు అని. అట్లాగా ఇప్పుడు నాయకులందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. అరెస్ట్ అయిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు సీన్ చేద్దాం అనుకొని అది రక్తిగట్టగా జైల్లో చుట్టూతా తిరిగారు. మిగతా నాయకులు ఆ స్కామ్లో ఈ స్కామ్లో ఇరుక్కుని జైల్లోకి వెళ్ళి రావడం కూడా జరిగింది. మిథున్ రెడ్డి అరెస్ట్ ఏమిటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏమిటి, వీళ్ళందరూ కూడా కొడాలి నాని ముందు దగ్గతుడిపే అన్నట్టుగా తయారైంది. యాక్చువల్గా ఇదిగో ఒక వారం రోజుల్లో కొడాలి నాని అరెస్ట్ ఉంటుంది అనుకున్న సందర్భంలో ఆయన శస్త్రచికిత్స చేయించుకోవడానికి బాంబే వెళ్ళాడు. మరి అది కూడా అబద్ధమే అనే ఒక పుకారు అయితే ఆంధ్ర రాష్ట్రం నిండుగా ఉంది. ఖచ్చితంగా అరెస్టును తప్పించుకోవడానికి ఆయన వేసిన ఒక అద్భుతమైన డ్రామా అని అంటారు. మరి అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మనకు తెలియకపోయినా, మరి అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడ ఒక బీజేపీ నాయకుడు ఈయనకు తోడయ్యాడట. మోహన్ మాతే అని నాసిక్ ఎమ్మెల్యే, బీజేపీ నాసిక్ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దాటి వెళ్ళి ఉండడు కొడాలి నాని. లేదు, వెళ్ళినా కూడా ఏ భాషలో వాళ్ళతో మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొడాలి నానికి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అంత బాండింగ్ ఏర్పడిపోయింది ఆ మోహన్ మాతే తోటి. నాసిక్ ఎమ్మెల్యే ఆయన మరి కొడాలి నాని ఇంటికి వచ్చి కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గం దర్శించుకున్నారు, శ్రీకాళహస్తి వెళ్ళి పూజలు చేయించుకున్నారు, తిరుమల శ్రీవారి దర్శనం జరిగింది. కుటుంబ సమేతంగా జరిగిపోయినాయి. ఎంతకీ కొడాలి నానికి మోహన్ మాతేకి ఉన్న సంబంధం ఏమిటనేది ఒకసారి మీరు కూడా గూగుల్ చేసి చూడండి, లేకపోతే వేరెక్కడైనా బయట కనుక్కోండి. ఏం సంబంధం లేదు. కూటమిలో ఉన్న బీజేపీ నాయకుడు గతంలో ఢిల్లీలో బాగా చక్రం తిప్పిన వ్యక్తి, అలాంటి వ్యక్తి యొక్క ప్రాపకం ఇప్పుడు కొడాలి నానికి ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అనేది ఒకటి కనపడుతుంటే, ఇప్పుడు ఆ శస్త్రచికిత్స సంగతి కొద్దో గొప్ప మళ్ళీ తెరపైకి రావటం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏంటి, మోహన్ మాతే కూడా పక్క బెడ్లో ఉండి ఇంకొక శస్త్రచికిత్స ఏమైనా చేయించుకున్నాడా? అలాంటిది ఏం లేదు కదా. మరి ఎక్కడ నాసిక్, మరి ఈయన ఉన్న హాస్పిటల్ ఎక్కడ, అక్కడికి అసలు ఆ నాయకుడు ఎందుకు వచ్చాడు, అప్పుడు పరిచయం ఎలా జరిగింది, అసలు కొడాలి నాని ఏ భాషలో మాట్లాడాడు ఆ మోహన్ మాతే తోటి అనేది కూడా ఆశ్చర్యమే. ఆయనకు బూతులు తప్ప వేరేం రావు కదా. తెలుగే సక్రంగా రాని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది కొడాలి నాని. వల్లభనేని వంశీ అంటే ఉన్నత విద్య చదివాడు కాబట్టి ఏ భాషలోనైనా మాట్లాడతాడు అనుకోవచ్చు. కొడాలి నాని మరి లారీ క్లీనర్ కదా. గతంలో ఇలాగనే లారీ క్లీనర్గా ఉన్న సమయంలో ఆయన లారీల్లోంచి పెట్రోల్ దొంగతనం చేస్తా, బ్యాటరీలు దొంగతనం చేస్తూ ఉంటే, మరి ఇప్పుడు టీడీపీ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న వర్ల రామయ్యే అప్పుడు గుడివాడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశాడనే సందర్భం కూడా ఆయన బయట పెట్టాడు. అలాంటి కొడాలి నానికి మోహన్ మాతేతో సంబంధం ఎలా వచ్చింది అంటే, ఇదిగో ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కనపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ మోహన్ మాతే తోటి కొడాలి నాని ఇలా కనపడగానే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు అనే ఒక పుకారు కూడా రేగింది. దాన్ని నేను వెళ్ళటం లేదు అనో, లేదు కాదు నేను జగన్తోనే ఉంటాను అనో ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు ఒక ఫోటోని ఎక్స్లో పోస్ట్ చేశాడు కొడాలి నాని. మరి ఆయనకు అసలు వాడటం వచ్చో రాదో కూడా మనకి తెలియదులే. కాకపోతే ఎక్స్లో ఒక ఫోటో కనపడింది.
జగన్మోహన్ రెడ్డి మొన్న లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ని ఫార్మాలిటీగా కలవటం జరిగింది అని ఒక్క ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఫోటోని పోస్ట్ చేశాడు. అంటే ఇంకా నేను జగన్మోహన్ రెడ్డితోటి ఉన్నాను అనే ప్రజలకు చెప్పే ప్రయత్నమే కదా ఇది. కాకపోతే ఆయన బీజేపీలోకి వెళ్తాడా అని అంటే బీజేపీ ఇప్పుడు రాణిస్తుందో లేదో తెలియదు. బీజేపీకి కొడాలి నానితోటి అవసరం ఏముంటుంది? ఆయన దగ్గర అద్భుతమైన ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? ఆయన వెనుకడిత విపరీతమైన ఫాలోయింగ్ జనాలు ఏమైనా ఉంటారా? ఇప్పుడు ఆయన గోడ దూకెళ్ళి బీజేపీలోకి చేరినా ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం ఉండకపోవచ్చు బీజేపీకి కూడా. అందున ఇక్కడ చాలామంది నాయకులు వైసీపీలోంచి కాకపోతే బీజేపీలోకి వెళ్ళటానికి విపరీతమైన ప్రయత్నం చేస్తారు. బీజేపీతో అండర్స్టాండింగ్ పెట్టుకున్న కారణానికి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. మిగతా వాళ్ళందరికీ డిఫాల్ట్ బెయిల్ వచ్చింది, ఈయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. వాళ్ళందరి డిఫాల్ట్ బెయిల్ మాత్రం క్యాన్సిలేషన్ అయ్యేదాకా పరిస్థితులు దాపురించాయి. ఇలాంటిది కొడాలి నాని ఇప్పుడు బీజేపీ తోటి కూడా అంటగాగుతున్నాడు అంటే దానికి కారణం ఏమిటి అంటే ఆయన కాపాడుతున్న కూటమిలో ఉన్న నాయకులు. మిగతా వాళ్ళందరూ చెయ్యలేని పని కొడాలి నాని చేసుకున్నాడు. అందుకనే గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గానే ఉంటాడు. ఎటువంటి మాట ఇప్పుడు ఎక్సెస్ మాట కూడా ఏం మాట్లాడకుండా, అంటే ఇప్పుడు బూతులు మానేశాడు అనుకోండి. మొన్న ఏదో ఒక మీటింగ్ అప్పుడు ఏదో దినం కార్యక్రమం జరుగుతుంటే అప్పుడు కూడా మైక్ పుచ్చుకొని మర్యాదపూర్వకంగానే మాట్లాడుతున్నాడు. విమర్శలు చేస్తూ ఉన్నా భాష మాత్రం మర్యాదపూర్వకంగానే ఉంది. అంత మర్యాద ఎందుకు వస్తుందంటే నోరా వీపుకు చేటు దేకే అనే సామెత ఆయన గుర్తొచ్చి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఇదిగో ఇక ఈ నాయకులు కూడా కాపాడలేరు, మీరు కూడా ఆ భాష మాట్లాడకుండా మానేయండి అని వాళ్ళు కూడా సలహా ఇచ్చి ఉండొచ్చు. ఆ నాయకులు కూడా ఇలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా, లోపలేసి చెత్తకొట్టుడు కొట్టాలనిపిస్తుంది కదా, మీరు ఇలా మాట్లాడకండి అని ఆ నాయకుడు చెప్పాడేమో. కాకపోతే ఢిల్లీతో సంబంధం ఉన్న నాయకుడు కాబట్టి కొడాలి నానిని మరి ఇక్కడ మహారాష్ట్ర దాకా తీసుకెళ్ళగలిగాడు. అసలు మరి ఒకవైపు చూస్తుంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిని కాపాడటం కోసం ఆ కేసుని సిబిఐఏ విచిత్రంగా కేవలం అధికారులతో మాత్రం ఫ్రేమ్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద అసలు నిజాలు బయటకు తేల్చిన ఇప్పుడు సుబ్బారెడ్డిని కానీ లేకపోతే ధర్మారెడ్డిని కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డిని కానీ ఏమీ చేయలేని స్టేటస్లోకి వెళ్ళిపోయిందంటే అది బీజేపీ యొక్క ప్రభావం అనేది కనపడుతుంది. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ నుంచి దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నాడు. పేరుని నానితో కామెంట్లు కావచ్చు, నిన్ననే మనం కొండబద్దల్లో కూడా వీడియో పెట్టాను, కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్లు కావచ్చు, ఇవన్నీ ఉంటే ఇప్పుడు కొడాలి నాని స్టేటస్ ఏమిటి? నిజంగానే జగన్మోహన్ రెడ్డితోటి ఫోటోలు దిగి ఆయనతోనే ఉంటాను అని చెప్పుకుంటున్నట్టుగా చెబుతూ లోపాయికారిగా బీజేపీలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడా? ఆ నాయకుడు ఈయన్ని సక్సెస్ఫుల్గా బీజేపీలోకి తీసుకెళ్ళగలుగుతాడా అనేది కూడా ఒక సందర్భం ఏమిటి అనే దాని కోసం వేచి చూడాల్సిందే. కాకపోతే కొడాలి నాని అరెస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఉండేటట్టుగా ఏం కనిపించటం లేదు. పిచ్చోడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు కానీ తెలివైన వాడు కొడాలి నాని మాత్రం తప్పించేసుకున్నట్టే. ఇదే రోజు కుండబద్దలు.